నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ప్రస్తుతం మన దేశవ్యాప్తంగా నడిచేటువంటి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లలో కేవలం 2 సాధారణ బోగీలు ఉంటాయి. దీంతో ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇటీవల తాజాగా కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లలో 4 సాధారణ బోగీలు పెంచారు. వాటి వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడిచే ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లలో కేవలం 2 సాధారణ బోగీలు ఉంటున్నాయి. వీటితో ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు వీటిలో స్థలం దొరక్క బయట వేలాడి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మరియు తెలంగాణ నుంచి బీహారు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు ఈ వలస వెళ్లే కార్మికులు అధికంగా ఉంటారు. వీరంతా కూడా సాధారణ బోగీల్లో స్థలం దొరక్క స్లీపర్, థర్డ్ ఏసీల్లో ఎక్కి ఇబ్బంది పడుతుంటారు. వీరి వల్ల రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి తోడు సాధారణ బోగీల్లో స్థలం దొరక్క టాయిలెట్ల పక్కన నిల్చొని ప్రయాణం చేసేవారికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త చర్యలు అయితే చేపట్టింది. ప్రస్తుతం ఉన్నటువంటి 2 సాధారణ బోగీలు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లకు మరో 2 అదనంగా జత చేయనున్నారు. అంటే ఈ రైళ్లలో ఇకపై 4 జనరల్ బోగీలు ఉంటాయి. ఇప్పటి వరకు జనరల్ బోగీలు లేని ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఇకపై 2 జనరల్ బోగీలతో నడపనున్నాయి. ఈ సేవలు వచ్చే నెల మొదటి వారం అంటే డిసెంబర్ మొదటి వారంలో అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయం రైల్వే అధికారులు కూడా ప్రకటించడం అయితే జరిగింది. ప్రస్తుతం వీటిల్లో 2 జనరల్ బోగీలు ఉంటున్నాయి. వీటికి అదనంగా మరో 2 జత చేసేటువంటి పరిస్థితి ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 4 జనరల్ బోగీలతో నడిచే రైళ్ల వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ట్రైన్ నెంబర్ 12723, అట్లానే ట్రైన్ నెంబర్ 12724 నాంపల్లి హైదరాబాద్ నాంపల్లి నుంచి ఈ యొక్క కొత్త ఢిల్లీకి వెళ్ళేటటువంటి తెలంగాణ సూపర్ ఫాస్ట్లో ఇంతకుముందు 2 జనరల్ బోగీలు ఉండేవి. కానీ డిసెంబర్ మొదటి వారం నుంచి 4 జనరల్ బోగీలు అయితే అమరుస్తారు. అట్లనే ట్రైన్ నెంబర్ 12721 నాంపల్లి హైదరాబాద్ నుంచి నిజాముద్దీన్ ఈ యొక్క ఢిల్లీ దక్షిణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఇది కూడా ఇంతకుముందు గతంలో 2 జనరల్ బోగీలు ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు దీనికి 4 జనరల్ బోగీలు చేశారు. అట్లనే ట్రైన్ నెంబర్ 12791, అట్లనే ట్రైన్ నెంబర్ 12792 సికింద్రాబాద్ దానాపూర్ పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీంట్లో ఇంతకుముందు 2 జనరల్ బోగీలు ఉండేవి, దీంట్లో ఇప్పుడు 4 చేశారు. అట్లనే ట్రైన్ నెంబర్ 12708, అట్లనే ట్రైన్ నెంబర్ 12708 తిరుపతి నిజాముద్దీన్, అట్లా నిజాముద్దీన్ తిరుపతి ఢిల్లీ ఎక్స్ప్రెస్. ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ట్రై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది. ఇంతకుముందు దీంట్లో 2 జనరల్ బోగీలు ఉన్నాయి, ప్రజెంట్ దీన్ని 4గా చేయనున్నారు. అట్లనే ట్రైన్ నెంబర్ 12772, అట్లనే ట్రైన్ నెంబర్ 12771 సికింద్రాబాద్ రాయపూర్ సికింద్రాబాద్ ట్రై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీంట్లో కూడా 4 జనరల్ బోగీలు చేశారు. అట్లనే ట్రైన్ నెంబర్ 22737, అట్లనే ట్రైన్ నెంబర్ 22738 సికింద్రాబాద్ హిసార్ ట్రై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా దీంట్లో కూడా 4 జనరల్ బోగీలు చేశారు. అట్లనే ట్రైన్ నెంబర్ 17005, అట్లనే ట్రైన్ నెంబర్ 17006 ఇది రక్సల్ వీక్లీ ఎక్స్ప్రెస్. దీంట్లో కూడా గతంలో ఈ యొక్క 2 మాత్రమే ఉండేవి, తర్వాత దీంట్లో 4 చేశారు. ఇక ట్రైన్ నెంబర్ 12727, అట్లనే ట్రైన్ నెంబర్ 12728 నాంపల్లి విశాఖపట్నం గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అట్లనే ట్రైన్ నెంబర్ 12759, అట్లనే ట్రైన్ నెంబర్ 12759 760 నాంపల్లి తాంబరం చెన్నై చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీంట్లో కూడా 2 ఉంటే 4 చేశారు, 4 చేయబోతున్నారు. అట్లనే ట్రైన్ నెంబర్ 12737 లింగంపల్లి కాకినాడ పోర్టు. అట్లనే ట్రైన్ నెంబర్ 12738 కాకినాడ పోర్టు టు లింగంపల్లి గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. దీనికి కూడా 4 బోగీలు చేయనున్నారు జనరల్. అట్లనే ట్రైన్ నెంబర్ 12709, అట్లనే సికింద్రాబాద్ గూడూరు, అట్లనే గూడూరు సికింద్రాబాద్ ట్రైన్ నెంబర్ 12710 ఈ సింహపురి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వీటికి కూడా ఈ యొక్క 4 జనరల్ బోగీలను అయితే చేయనున్నారు. వీటితో పాటు హుస్సేన్ సాగర్, ఫలక్నామా, దేవగిరి, నారాయణాద్రి, విజయవాడ ఇంటర్సిటీ, కొండవీడు ట్రై వీక్లీ, తిరుపతి కొల్హాం
బైవీక్లీ ఎక్స్ప్రెస్, సచ్ఖండ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అట్లనే సికింద్రాబాద్ షిరిడి ట్రైవీక్లీ ఎక్స్ప్రెస్, రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, అట్లనే మహాలక్ష్మి ఎక్స్ప్రెస్, ప్యానల్ నాందేడ్ ఎక్స్ప్రెస్, కాచిగూడ మంగళూరు ఎక్స్ప్రెస్, కాచిగూడ మదురై ఎక్స్ప్రెస్, హరిప్రియ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ ఇస్పారి వీక్లీ ఎక్స్ప్రెస్, మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్, కాకినాడ ట్రైవీక్లీ ఎక్స్ప్రెస్లకు కూడా ఈ యొక్క ఇంతకుముందు 2 జనరల్ బోగీలు ఉండేవి, కానీ వీటన్నిటి కూడా 4 జనరల్ బోగీలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అయితే తెలియజేశారు. దీంతో ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి 2 జనరల్ బోగీలు ఉన్న ఈ ఎక్స్ప్రెస్లకు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు 4 చేయడం అనేది ఈ యొక్క ప్రయాణికుల యొక్క ప్రయాణానికి చాలా సులభతరం అవుతుందని పలువురు చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ యొక్క 2 జనరల్ బోగీలు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లను 4 బోగీలుగా చేస్తున్నటువంటి విషయం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.